తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు 1000 రూపాయలు బ్యాంకు ఖాతాలో వేసేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పథకం గురించి మీకు తెలుసా? అయితే తెలియకపోతే మొత్తం వీడియోను లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడుర్రి. ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే ఎలాంటి ఏపీఎల్ బీపీఎల్ కార్డు, ఏ కార్డు మనకు ఉపయోగపడతా ఉంది, ఏ కార్డు ఉన్న వారికి 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూడుర్రి, నెలకు 1000 రూపాయలు బెనిఫిట్స్ పొందేందుకు అనుమతులు ఇస్తాయి. ఈ అప్డేట్ని పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చింది. ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారత ప్రభుత్వం 2025లో రేషన్ కార్డు వ్యవస్థలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చే కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన రేషన్ హోల్డర్ అందరికీ 1000 రూపాయలు నెలకు వారి ప్రయోజనం అందించడం అత్యంత ముఖ్యమైన నవీకరణలో ఒకటి. ఈ చొరవ తక్కువ మరియు ఆదాయ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, అంటే గరీబోలకు, పేద బడుగు బలహీన వర్గాలకు, రూపాయికి కూడా బాధపడుతున్న వారికి మద్దతు ఇవ్వడం అని మన తెలుగు భాషలో చెప్పుకోవచ్చు. అయితే దీనికి నిర్మాణాత్మక మరియు పారదర్శక పద్ధతిలో ఆహార భద్రత మరియు ఆర్థిక సహాయాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా పెట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెలకు 1000 రూపాయలు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులతో పాటు 1000 రూపాయలు ఇవ్వడానికి కారణాలు తెలుసుకుంటే రాజస్థాన్, అలాగే చూసుకుంటే బీహార్, ఇంకా కొన్ని హర్యానా, కొన్ని ప్రాంతాల్లో మరీ పేదలు, అంటే వాళ్లకు కనీసం నెలకు 1000 రూపాయలు ఇస్తే బాగుంటుండే అనే విషయాన్ని కూడా చూసుకుంది. కాబట్టి ఈ రకంగా మొత్తం భారతీయులందరికీ రేషన్ కార్డు కలిగిన వారికి ఇంకా ముందు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనం మ్యాటర్ చూసుకుంటే రేషన్ కార్డు సాంప్రదాయకంగా సబ్సిడీ, ఆహార ధాన్యాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడానికి కీలకమైన పత్రంగా ఉంది. కొత్త నిబంధనలతో ప్రయోజనాలు విస్తరించాయి. ఇక గృహాలకు అవసరమైనటువంటి ఖర్చును నిర్వహించడము సులభతరం చేయడంతో పాటు ప్రత్యేక ఆర్థిక సహాయానికి కూడా పొందుతాయి. అంటే మనకు ఉన్నటువంటి రేషన్ కార్డు ఆహార భద్రతలు, అంటే బియ్యం కావచ్చు, ఉప్పులు, పప్పులు, ఇంకా వేరే రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాలలో ఏమి ఇస్తూ ఉన్నారు, మామూలుగా బియ్యం తప్పితే కానీ వేరే రాష్ట్రాలలో గోధుమ పిండి, అలాగే జొన్నలు, రాగులు, సజ్జలు ఆంధ్రాలో ఇస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో ఓన్లీ బియ్యమే ఇస్తూ ఉన్నారు. ఇంకా గుజరాత్, అలాగే రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాలలో బియ్యంతో పాటు 4 రకాల నిత్యావసర సరుకులు కూడా రేషన్ షాపులో ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఓన్లీ బియ్యం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక రకంగా దురదృష్టం అనుకోవచ్చు. ఇక్కడ అసలు విషయం చూసుకుంటే నెలవారీ బెనిఫిట్స్ కోసం అర్హత ప్రమాణాలు. కొత్తగా నెలవారీ ప్రయోజనానికి అర్హత సాధించడానికి కుటుంబాలు వారి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు, మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు ఏది? మరి చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డును కలిగి ఉండాలి. అదేది? ఏపీఎల్ దారిద్ర్యం, అంటే ఏపీఎల్ కార్డు దారిద్రపు రేఖ ఎగువనున్నటువంటి మరియు బీపీఎల్ దారిద్రపు రేఖ దిగువనున్న వారికి ప్రాధాన్యత గృహాలు సహాయాన్ని వర్గాలకు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కవరేజ్ చేయబడుతుంది. ఇది ఏపీఎల్ బీపీఎల్ కార్డులకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి నెలకు 1000 రూపాయలు వేయడానికి భారత ప్రభుత్వం మనకు సంసిద్ధం చేయడం జరిగింది. భారత ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క విషయాన్ని అసలు మనం ఏ రకంగా పొందవచ్చు? నెలకు 1000 రూపాయలు నిజంగా దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఎక్కడ అని అంటే మనకు వీడియోలో ఆల్రెడీ ప్రతి మినిట్ ప్రతి వీడియోలో, ఈ వీడియోలో మొత్తం పూర్తిగా ఉన్నది. ఇక్కడ చూడండి, ప్రయోజనం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలా? ఏ ప్రయోజనం అంటే 1000 రూపాయల కోసం నెలవారీగా ప్రయోజనం పొందేందుకు, అంటే 1000 రూపాయల ప్రయోజనం పొందేందుకు ప్రక్రియ చాలా సులభం. అర్హత కలిగిన కుటుంబాలు దశలను అనుసరించవచ్చు. ఆ దశలు ఏంటంటే 1, 2, 3, 4 ఇస్తారు. 4 దశలు మనం తెలుసుకోవాలి. చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. ఫస్ట్ మీది ఏ కార్డు? ఏపీఎల్ కార్డా, బీపీఎల్ కార్డా, ఏ కార్డు చూసుకోండి.
అది ఏ కార్డుకి ఇస్తామంటా ఉన్నారు, అది కూడా తెలుసుకొని అట్లే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ పీడిఎఫ్ కార్యాలయాలు లేదా ఆర్థిక రాష్ట్ర ఫోల్డరు రేషన్ కార్డుకు లింకు చేయండి. మీ రేషన్ కార్డు ఏదైతే పీడిఎఫ్ అనేది ఉంది చూడు, అంటే పీడిఎఫ్ అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కు మన యొక్క రేషన్ కార్డును లింకు చేయాలి. తర్వాత మూడోది, ఆశలను నిర్వహించడానికి మీ పేరు, చిరునామా, ఇంటి కుటుంబ సభ్యులు, గతం అవన్నీ చేయాలి. అట్లనే మీ రాష్ట్ర అధికారులతో ఆధార్ లింకు, బ్యాంకు లింకును కూడా పూర్తి చేసుకోవాలి. ఆధార్ టు బ్యాంకు లింకు. ఇంకా కొత్త ప్రయోజనాలు ఏంటి అంటే 2025లో రేషన్ కార్డుల కోసం నియమాలు భారతదేశం అంతటా కుటుంబాలకు బహుళ ప్రయోజనాలతో వస్తాయి. ప్రత్యేక ఆర్థిక సహాయము, కుటుంబాలు ఆహారము, యూనిటీలుగా మరియు విద్యుత్తుతో సహా రోజువారీ ఖర్చులు తీర్చడానికి సహాయపడుతుంది వీళ్ళిచ్చే 1000 రూపాయలు. అలాగే డిజిటల్ మరియు పారదర్శకత ప్రక్రియలను జాప్యాలను తగ్గిస్తాయి మరియు సకాలంలో ప్రయోజనాలను పంపిణీ కూడా నిర్ధారిస్తాయి. అర్హత కలిగిన రేషన్ కార్డుదారులందరికీ చెల్లించడం వల్ల ఏ కుటుంబము వదిలివేయబడదని నిర్ధారిస్తుంది. అంటే అర్హత కలిగిన ప్రతి కుటుంబంలో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ ఇవ్వబోతా ఉన్నామని ఇక్కడ చెప్తా ఉంది. అలాగే సరళీకృత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు దీని గతపు పనిని మరియు పరిపాలన భారాన్ని తగ్గిస్తుంది. ఇక సరైన డాక్యుమెంట్స్ మరియు బ్యాంకు ఖాతా లీకేజీకి ప్రోత్సహించినటువంటి ఇది ఆర్థికంగా బలోపేతం చేయబడుతుంది. మీ బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి. ప్రత్యేక ప్రయోజనాలు బదిలీ కోసం అంటే డబ్బులు మన అకౌంట్లో పడడం కోసం బ్యాంక్ ఖాతా లింకు చేయడం. కొత్త నిబంధనతో కీలకమైన అంశాలతో ఒకటి, బ్యాంకు ఖాతా ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడం. లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఖచ్చితంగా ఉంచుకోవాలి మరియు వారి యొక్క రేషన్ కార్డు అనుసంధించబడిందై ఉండాలి, అది నిర్ధారించుకోవాలి. ఈ పద్ధతిలో నెలకు 1000 రూపాయలు సకాలంలో క్రెడిట్ నిర్ధారిస్తుంది, అంటే మనకు డబ్బులు పడతాయి. మరియు ఇక మధ్యవర్తులు ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. ఎవరి మధ్యవర్తులతో సంబంధం లేదు. రేషన్ కార్డుల ఖాతాలో ధృవీకరణ మరియు నవీకరణలు సులభతరం చేయడానికి భారతదేశం అంతటా బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసులను ఆదేశాలు ఇవ్వబడ్డాయి ఆల్రెడీ. అంటే బ్యాంకులకు పోస్ట్ ఆఫీసులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయట ఈ రేషన్ కార్డుదారులకు ఖాతా తీసుకోవాలా దాన్ని ధృవీకరించుకోవడానికి. మరియు పోస్ట్ ఆఫీసులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఇది దశ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కూడా ఆర్థిక అక్షర అరసత్యాలను కూడా ప్రోత్సహిస్తుంది మరియు బ్యాంకింగ్ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. అందరికీ ఇది పట్టణాల్లో ఉన్నవారికి, పల్లెటూరులో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఈ పథకం అనేది వర్ధిస్తుంది. బ్యాంకులకు పోస్ట్ ఆఫీసులకు కూడా వీళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మీరు వెళ్ళి ఒకసారి నిర్ధారించుకోండి మీరు అర్హులా కాదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి.